మన పాట ఇంకా ఫైనల్ పార్ట్ కి వచ్చేసింది. సో ఇది ఫైనల్ వీడియో. దీంట్లో మీకు మొత్తం బీట్ వోకల్స్ అన్ని వచ్చేసాయి. 1 2 3 రితిక్ బ్రో స్టార్ట్. చిరుతపులి చూపులున్నోడు మంచి మనసున్న మనిషి రావీడు ఇమ్రాన్ వస్తుండు చూడు ఇక దునియానే దున్నేస్తున్నాడు. కూలైనా గాని బాధే లేదు, రాజైనా గాని బలుపే రాదు, హిందూ ముస్లిం అంటూ తేడా లేదు, మతము మా జోలికి అసలు రానే రాదు. అరే కూలైనా గాని బాధే లేదు, రాజైనా గాని బలుపే రాదు, హిందూ ముస్లిం అంటూ తేడా లేదు, మతము మా జోలికి అసలు రానే రాదు. మన హైదరాబాద్ గాయస్ కి ఎట్లుండాలా, మంచిగా ఏడవైనా మన పాట ఎంజాయ్ చేసేలా ఉండాలని ఇంకా స్పైసీనెస్ యాడ్ చేయడానికి అయితే ఈరోజు మన కాకాని తీసుకొచ్చేసినాము. నారాయణ అని ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫోక్లా, ఆ పాటలన్నిటికీ తోట కొట్టిందే మనోడు అనమాట. మాయదారి మైసమ్మ, శీలం సాయి కట్ట కింద, పెద్దపూలి, కృష్ణ మంగళబాజ అని ఇంకా మన అంటే మన అన్న కొట్టిన దెబ్బలకి అసలు మీరు అసలు ఆ బీట్ బయటికి ఎట్లా వస్తుంది చూస్తే షాక్ అయిపోతారు. మీరు ఎప్పుడు అంటే అప్పట్లో కెమెరా లేదు, ఏం లేదు, అసలు దాని వెనకాల ఉండే అంటే అంతమంత సౌండ్ అంత మ్యూజిక్ కొట్టిన మనుషులను ఎప్పుడు చూడలే మనం. సో ఇప్పుడు అంటే మనోళ్ళని అంటే తెలుసు మనకి అంత ఎవరికి ఇట్లు కొట్టింది ఎవరు తెలియదు, కానీ అది ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వల్ల మేము ఇప్పటికీ ఆ జాతరలో కానీ ఏమున్నాయని కూడా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం ఆ పాటలు. మీరైతే ఎవరికైనా మళ్ళీ మీలాంటి కళాకారులు వస్తారా లేదా తెలియదు, కానీ ఉన్నప్పుడే మనము వీళ్ళందరిని ఎంకరేజ్ చేయాలా, వీళ్ళందరినీ ముందుకు తీసుకురావాలని చెప్పి మన ఇమ్రాన్ అన్న పాటలా పెట్టించినాము. ఇప్పుడు అన్నవి కొన్ని లిరిక్స్ పెడుతున్నాం ఈ వీడియోలో, అంటే వోకల్స్ కూడా ఏముంది అవి పెడుతున్నాం. సో మీరు మాకు కొంచెం ఒక హెల్ప్ ఏంటంటే మన టైటిల్ సాంగ్ పేరేం పెడదాం. సో లాస్ట్ ఒక పేరు ఏదైతే ఉంది అది మీరు అంటే బెస్ట్ కమెంట్ అంటే మీరు కొంచెం ఒక్క 5 seconds మీరు టైం తీసుకొని ఒక కమెంట్ చేస్తే, ఒక్క కమెంట్ మీ దాంట్లో బెస్ట్ కమెంట్ తీస్తాము, 100% తీస్తాము. కమెంట్స్ అన్ని చదువుకుంటా ఒక వీడియోనే చేస్తా. అంటే మీరు ఒక్క 5 seconds టైం తీసుకొని మీరు కొంచెం ఈ సాంగ్ ఈ వీడియో చూసేసి పేరు టైటిల్ ఒకటి సజెస్ట్ చేస్తారు మాకు అని అనుకుంటున్నాను. సో మేము 19th November ఆఫ్టర్నూన్ 1 PM కి అయితే మన పాట రిలీజ్ అవుతుంది. అండ్ ఈ పాటకి ఆల్మోస్ట్ ఎంతో మంది పెద్ద పెద్ద పాటలకి వర్క్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి వర్క్ చేయించినాము. అదంతా మీకోసమే. సో హాయ్ గైస్, ఈ రోజు అయితే మన పాట ఇంకా ఫైనల్ పార్ట్ కి వచ్చేసింది. సో ఇది ఫైనల్ వీడియో. దీంట్లో మీకు మొత్తం బీట్ వోకల్స్ అన్ని వచ్చేసాయి. సో ఫస్ట్ అయితే నిన్న మీరు చూసిరు కదా ఒక బీట్ అయితే, దానికి ఇంకా స్పైసీనెస్ యాడ్ చేద్దామని చెప్పి మన హైదరాబాద్ గాయస్ కి ఎట్లుండాలా, మంచిగా ఏడవైనా మన పాట ఎంజాయ్ చేసేలా ఉండాలని ఇంకా స్పైసీనెస్ యాడ్ చేయడానికి అయితే ఈరోజు మన కాకాని తీసుకొచ్చేసినాము. అది ఒక్క మాట నువ్వు ఇక మన అంటే గుర్తుపట్టారు మనం, నేను చెప్తా. లైక్ ఏంటంటే తోట నారాయణ అని ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫోక్లా, ఆ పాటలన్నిటికీ తోట కొట్టిందే మనోడు అనమాట. చెప్పుకాక ఒకసారి. మాయదారి మైసమ్మ, శీలం సాయి కట్ట కింద, పెద్దపూలి, చాలా పాటలు. సో మంచి మంచి ఏదైతే ఎవర్ గ్రీన్ హిట్స్ ఉన్నాయి అవన్నీ కొట్టిందే మనోళ్ళు అనమాట. నెక్స్ట్ కాక నీది కూడా కృష్ణ మంగళబాజ అని ఇంకా మన అంటే మన అన్న కొట్టిన దెబ్బలకి అసలు మీరు అసలు ఆ బీట్ బయటికి ఎట్లా వస్తుంది చూస్తే షాక్ అయిపోతారు. మనోళ్ళు కూడా దగ్గర అంటే చాలా పెద్ద కళాకారులు. ఇప్పటి వరకు మనం వింటున్న ఎవర్ గ్రీన్ పాటలు అంటే పెద్దపల్లి ఉండని, మాయాదారి మైసమ్మ, లష్కర్ జాతరలోన ఇట్లా టాప్ పాటలకి కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాండ్ కానీ ఇదైతే మంగళబాజ కానీ కొట్టిందే మనోళ్ళు అన్నమాట.
సో మన పాట కూడా ఆ రేంజ్ లో రావాలి, ఆ లెవెల్లో బీట్ ఉండాలి, అందరు ఎంజాయ్ చేయాలనే మనల్ని ప్రత్యేకంగా మన వాళ్ళ టైం తీసుకొని మనం ఈరోజు తెప్పించినాము. సో మీరు ఎట్లా చేసారు అంటే ఎన్ని పాటలు చేసిర్రు, ఎట్లా చేస్తుండే? ఫస్ట్ మా నాయన ఇవన్నిటికి కొట్టిరు, నారాయణ మా నాయన మాయదారు పరిశ్రమ ఇవన్నిటికి. తర్వాత ఇక బొంబాయి పోతుంది దాని మనసు నుంచి వెళ్ళి నేను గండిపేట గండమ్మ ఇవన్నీ నేను కొట్టినాం. మీరు కొట్టిన ఎవరికి అంటే మీకు అంటే మీరు ఎప్పుడు అంటే అప్పట్లో కెమెరా లేదు, ఏం లేదు, అసలు దాని వెనకాల ఉండే అంటే అంత సౌండ్ అంత మ్యూజిక్ కొట్టిన మనుషులను ఎప్పుడు చూడలే మనం. సో ఇప్పుడు అంటే మనోళ్ళని అంటే తెలుసు మనకి అంత ఎవరికి ఇట్లు కొట్టింది ఎవరు తెలియదు, కానీ అది ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్నాం అన్న. నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ, ఎందుకంటే మీ వల్ల మేము ఇప్పటికీ ఆ జాతరలో కానీ ఏమున్నా అని కూడా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం ఆ పాటలు. మీరైతే ఎవరికైనా మళ్ళీ మీలాంటి కళాకారులు వస్తారా లేదా తెలియదు, కానీ ఉన్నప్పుడే మనము వీళ్ళందరిని ఎంకరేజ్ చేయాలా, వీళ్ళందరినీ ముందుకు తీసుకురావాలని చెప్పి మన ఇమ్రాన్ అన్న పాటల పెట్టించినాము. అవుట్పుట్ అయితే వేరే లెవెల్ వస్తుంది బాయ్. ఒక్కసారి ఇప్పుడు మన వాళ్ళు కొట్టిన అవుట్పుట్ ఒక్కసారి నువ్వు చూపిస్తే. అంటే ఇంకా మొత్తం సెట్టింగ్ కాలేదు, ఓన్లీ క్లిప్స్ తీసుకున్నాము. సో ఒకసారి అయితే పెడతాడు చూడండి. అన్న ఇప్పటిదాకా ఇద్దరు జస్ట్ కాంబినేషన్లో కొట్టిరు. సో మన పాటకైతే ఇప్పటిదాకా ఇట్లా అన్న ఇద్దరు అన్న వాళ్ళు ఇట్లా కాంబినేషన్ కొట్టిరు, ఆ కాంబినేషన్ ఇప్పుడు ఒక్కసారి వినిపిస్తుంది. తబలా ఆఫ్ ఉండే ఇప్పుడు తబలా ఆన్ చేయాలా? ఇప్పుడు కొట్టిన కాంబినేషన్ చూపించేసి. చలో సో చూసినట్టయితే ఇంకా అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడే క్లిప్స్ తీసుకోరు అన్న వాళ్ళది, అంటే సపరేట్ తీసుకోరు. సో ఇప్పుడైతే వస్తుంది. సో ఇది మెయిన్గా మన సాదికన్న అని, సో మెయిన్గా వీళ్ళని నాకు కూడా తెలియదు. సో నాకు కోఆర్డినేట్ చేసి అన్ననే చేసిండు అన్నమాట మొత్తము. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న పాటకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అన్న, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. దీని ద్వారా ఏంటంటే మనకి అంటే ద లెజెండ్స్ అంటారు చూడు, వీళ్ళు అసలేనా అంటే ఫోక్ లెజెండ్స్ అంటే వీళ్ళు.
సో వీళ్ళు మనకు చేసినంత అంటే ఎప్పటికీ మర్చిపోలేము, ఎప్పటికి ఎవరికిన పాటలు. సో నెక్స్ట్ అయితే వోకల్స్కి వెళ్ళిపోదాం. ఇది సెట్టింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వోకల్స్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే జబర్దస్త్ ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ. ఇట్లా కాకుండా ఇంకా వేరే కొట్టనా? ఇది ఓకే, ఇది వచ్చింది. ఇది ఇంకేమైనా కొట్టగలం మనం? లైక్ ఒకసారి వెరిషన్ వేరే ఒక్క నిమిషం. బ్రో అక్కడ అనొద్దు, అది ఉంది డింటి వస్తుంది, అక్కడ నుంచి పాడడం స్టార్ట్ చేశాను. ఏమన్నా ఉంటే మాట్లాడేసి ఇట్లా లోపల పెట్టుకోకు. నీకు డౌట్ ఉంటే మొత్తం వినిపివ్వండి. మొత్తం ఒకసారి బీట్ ఆన్ చేసి పులి చూపులున్నోడు మంచి మనసున్న మనిషేరా వీడు. ఇమ్రాన్ వస్తుండు చూడు, ఇక దునియానే దున్నేస్తున్నాడు. సో హైలైట్ లిరిక్ అన్నమాట ఇది. కూలైనా గాని బాధే లేదు, రాజైనా గాని బలుపే రాదు. హిందూ ముస్లిం అంటూ తేడా లేదు, మతము మా జోలికి అసలు రానే రాదు. హైలైట్ లిరిక్ అన్నమాట పరేషాన్ బాయ్స్ అంటే నే మొత్తం చిల్. కొంచెం గట్టిగా వాడు ఇంకా. అంటే ఈ బీట్ లైక్ నార్మల్ గా అన్న సెక్యులర్ హీరో కదా, సో దాని మీద ఆ లిరిక్ చేసినాం. ఈసారి అయితే చూడు 100% అవుతుంది.
రెడీ 1 2 3 రితిక్ బ్రో స్టార్ట్. అరే కూలైనా గాని బాధే లేదు, రాజైనా గాని బలుపే రాదు, హిందూ ముస్లిం అంటూ తేడా లేదు, మతము మా జోలికి అసలు రానే రాదు. జిల్ జిల్ అర్రే జిల్ జిల్ అరే జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే మొత్తం చిల్. సూపర్ సూపర్. సూపర్. బయటికి పోదాం ఒకసారి ఇందాం, అది అవుట్పుట్ ఎట్లా వచ్చింది ఇందాం. ఒకసారి అది పెట్టుగా బీట్. అరే కూలైనా గాని బాధే లేదు, రాజైనా గాని బలుపే రాదు, హిందూ ముస్లిం అంటూ తేడా లేదు, మతము మా జోలికి అసలు రానే రాదు. జిల్ జిల్ అర్రే జిల్ జిల్ అరే జిల్ 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 పరేషాన్ బాయ్స్ అంటే మొత్తం చిల్. సో ఎట్లా అంటే ఇక అంటే మా ఫ్రెండ్షిప్ కానీ మేము ఎప్పటి నుంచో అంటే చిన్నప్పటి నుంచి అసలు ఈ హిందూ ముస్లిం ఇవన్నీ ఉండదు మాకు. మేము అందరినీ కలిసిమెలిసి ఉంటాం. మా పండుగలకి మా ఎంతో మంది ముస్లిమ్స్ మాకు చందాలు ఇస్తారు, అన్ని చేస్తారు. మేము వాళ్ళ దాంట్లో రంజాన్ ఉండని ఏముండని వాళ్ళ ఇంట్లో సిగ్గు లేకుండా పోయి తింటాము. సో అట్లంతా మేము ఎట్లా అంటే ఈ మతం మాకు ఎప్పుడు అంటారు అదేంది అది బిట్టు మతం మా జోలికి రాదు. అంటే మతం మా జోలికి అసలు రానే రాదు. మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇంకా మీకు ఇమ్రాన్ గురించి తెలిసిందే కదా, ఆయనకు అసలు హిందూ ముస్లిం అవన్నీ పట్టించుకోడు. ఆయన ఎక్కడ ఎట్లున్నా అట్లా ఉంటాడు. సో ఈ లిరిక్ మెయిన్ గా మేము ఆయన కోసమే తీసినాము. సో ఇంకా ఇంకా సాంగ్ ఉంది ముంగట, మనం ముందు ముందు చూపిస్తాము. ఎంజాయ్ చేసిరా? నిద్ర వస్తుందా మీకు? ఆడినావు డాన్స్ నువ్వు? రైట్ చలో ఇంకా 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 ముందుంది, పోదాం ముంగట. ఇది వరకైతే ఓకే కదా భాయ్, ఇదంతా ఈ ఫైనల్ ఈ 3 పేర్లు నేను యాడ్ చేసేస్తాను, ఇది అయిపోతుంది. ఇప్పుడు ఢిల్లీ దాకా ఇది కూడా బాగుంది, నా మైండ్ లో అప్పటి నుంచి ఉంది. స్టార్టింగ్ నుంచి చెప్తారు మళ్ళీ ఇప్పుడు మైండ్ ఉందా? కాదు, గల్లీ నుండి ఢిల్లీ దాకా. ఢిల్లీ దాకా. ఢిల్లీ కాదు ఢిల్లీ ఢిల్లీ రాశారు. అన్న దగ్గర ఒక చిట్టు లేపమని అదే పాట పేరు. ఇంకొక రెండు పేర్లు 3 చిట్టీలు ఉంటే బాగుండదు. 5 చిట్టీలు ఇంకొక 2 రాజా రాని అన్ని కావాలంటే జిల్ 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 పెట్టి చేయొచ్చు. ఆప్షన్ లో పెట్టేసి జిల్ చిల్ రాయలేకపోతే జిల్ చిల్ జిల్ చిల్ వద్దు. జిల్ 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 బాయ్స్ రాయి. జిల్ జిల్ బాయ్స్ జిల్ జిల్ రాయి ఓన్లీ. జిల్ జిల్ విత్ పరేషాన్ బాయ్స్ ఎట్లు? నా జిల్ జిల్ విత్ పరేషాన్ బాయ్స్ నైస్. ఇది కూడా మంచిగా ఉంది. నాకు ఈ చిట్టి వస్తుందేమో అనిపిస్తుంది. అన్నిట్లా వస్తే అది వస్తుంది. ఓకే నాకు వచ్చినాయి కదా బ్రో. ఇంకొకటి వస్తే ఇట్లా ట్రై చేస్తే ఇప్పుడు మంచిగా ఈ 2 జర మంచిగా అనిపిస్తుంది. జిల్లా అర్థం చెప్పు. జిల్లా అంటే ఏంది మనకు తెలియదు. నువ్వు రాసినావు బ్రో, నీకు తెలియాలి. సో ఒక పని చేద్దాం, ఈ 4 మేము పెట్టుకున్న పేర్లు. సో ఒక్క పేరు కోసం మీ కమెంట్ సెక్షన్ అంటే లైక్ మొత్తం కమెంట్ సెక్షన్ అంటే ఇప్పుడు అన్నవి కొన్ని లిరిక్స్ పెడుతున్నాం ఈ వీడియోలో, అంటే వోకల్స్ కూడా ఏముంది అవి పెడుతున్నాం. సో మీరు మాకు కొంచెం ఒక హెల్ప్ ఏంటంటే మన టైటిల్ సాంగ్ ఈ పేరేం పెడదాం అనేసి మేము ఒక 3-4 పేర్లు అయితే మేము అనుకున్నాము. సో లాస్ట్ ఒక పేరు ఏదైతే ఉంది అది మీరు అంటే బెస్ట్ కమెంట్ అంటే మీరు కొంచెం ఒక్క 5 సెకండ్స్ మీరు టైం తీసుకొని ఒక కమెంట్ చేస్తే దానివల్ల అంటే లైక్ మాకు చాలా మేము ఆల్మోస్ట్ ఒక గంట సేపటి నుంచి తనలాడుతున్నాము పేర్లకి. ఎందుకంటే పాట ఏ రేంజ్లో ఉందో పేరు కూడా ఆ రేంజ్లో ఉండాలి మనకి. సో ఒక్క కమెంట్ మీ దాంట్లో బెస్ట్ కమెంట్ తీస్తాము, 100% తీస్తాము. దానికి సపరేట్ ఒక వీడియోనే చేస్తా, కావాలంటే టైటిల్ కోసం సపరేట్ మీ కమెంట్స్ అన్నీ చదువుకుంటా ఒక వీడియోనే చేస్తా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాయ్ ఉండు, మన బాయ్ పేరు చెప్పేసి ఏంది ఈ పేరు చెప్పిండు ఎట్లుంటుంది ఈ పేరు అని. సో మీరు ఒక్క 5 సెకండ్స్ టైం తీసుకొని మీరు కొంచెం ఈ సాంగ్ ఈ వీడియో చూసేసి పేరు టైటిల్ ఒకటి సజెస్ట్ చేస్తారు మాకు అని అనుకుంటున్నాను. చూసాం ఎట్లుంటుంది. 4 మనవి, ఒకటి వాళ్ళ ఛాన్స్. బెస్ట్ కాదు, ఒకటి కాదు బాయ్, 5 తీసుకుంటాం. మొత్తం 10 చిట్టీలు వేస్తాము, ఒక పేరే తీయాలా సార్. అదైతే అంతే, చూసాం ఏమవుతుంది. కమెంట్ చేయడం మర్చిపోకూడదు. మన పాట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో మేము 19th నవంబర్ ఆఫ్టర్నూన్ 1 PM అయితే మన పాట రిలీజ్ అవుతుంది. సో చాలా రోజుల తర్వాత ఇమ్రాన్ అన్న పేరు మీద ఒక పాట అయితే రిలీజ్ అవుతుంది. సో మేము చాలా కష్టపడి అన్న జర్నీని మన అంటే ఓన్లీ చూస్తే సరిపోదు, ఆ బీట్ కూడా ఎంజాయ్ చేయాలి మీరు అని చెప్పేసి సో మన హైదరాబాద్ గాయస్కి ఏదైతే ఫోక్ లవర్స్ ఉంటారో ఆ వేళ తీసుకొచ్చినాం పాటని. అండ్ ఈ పాటకి ఆల్మోస్ట్ ఎంతో మంది పెద్ద పెద్ద పాటలకి వర్క్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి వర్క్ చేయించినాము. అదంతా మీకోసమే. సో మీరు ఎంజాయ్ చేయాలా, బీట్ ఎంజాయ్ చేయాలా, అన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చినాం. సో అన్న మీద ఉన్న ప్రేమ మేమైతే
ఒక పాట రూపంలో మీకే చూపిస్తున్నాం. మా వర్క్ అయితే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మీ వర్కే ఉంది. మీరు ఆ పాటను చూడాలా, ఆదరించాలా, అండ్ ఈ పాటని ఒక ఫుల్ సపోర్ట్ చేసేసి మనం అన్నకైతే ఒక జబర్దస్త్ గిఫ్ట్ ఇస్తున్నాము. సో మా వర్క్ అయితే అయిపోయింది, సో ఇంకా మీదే ఉంది. సో కాంట్ వెయిట్. సో 19 కి రిలీజ్ 1 PM, రైట్? రైట్, 1 PM. బాయ్.